యేసు ప్రభు ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు తెలుపుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వచనం, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. బ్లెస్సింగ్ బై రేజింగ్ హ్యాండ్స్ ఇన్ ప్రేయర్. దేవుడి సందులో రెండు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఆశీర్వాదకరం. గమనించండి, గన్ను పట్టుకొని ఒక వ్యక్తి మనం చంపాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ రెండు చేతులు లేవుస్తూ ఉంటాయి. అలాగే నా ప్రియమైన వారు, రెండు చేతులెత్తి ప్రభు సందులో నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఆస్వాదించబడతావు, దీవించబడతావు, గొప్ప మేలుతో తృప్తిపరచబడతావు. ఎర్ర సముద్రము చేర్చడానికి మోషే రెండు చేతులెత్తి తన కర్ర ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాలుగా చీల్చి అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలు, సుమారు 6 లక్షల మంది ప్రజలు అవతలకు వెళ్ళినట్టుగా బైబిల్ అక్షరాలు సెలవిస్తుంది. గల కారణం, రెండు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా మోషే తన జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేయగలిగాడు, చూడగలిగాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన పోషించబడ్డాడు. ఇంకా చెప్పాలంటే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని పేరుగాంచాడు మోషే. అలాగే నా ప్రియ సహోదరి సహోదర, ఎంతటి కష్టం ఉన్నా కానీ రెండు చేతులు పైకెత్తి ప్రభు సందులను ప్రార్థన చేస్తే ఆకాశమందున దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. నీ స్థితిని, నీ పొజిషన్ని ఖచ్చితంగా మారుస్తాడు. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు గెలిచినంత కాలం మోషే రెండు చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు గెలిచారు. మోషే చేతులు బరువెక్కి కింద దింపినప్పుడు అమాలేకులు గెలిచారని వాక్యం సెలవిస్తుంది. అంటే దానికి అర్థం, రెండు చేతులు ఎత్తినంత చేపు ఇజ్రాయేల్ ప్రజలే గెలిచారు. అలాగే నా ప్రియ సహోదరి సహోదరు, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బలహీనత అయినా, ఏ సమస్య అయినా రెండు చేతులెత్తి ప్రభు సందులో ప్రార్థన చేస్తే ఆకాశముందున దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. నువ్వు ఆయనకి సరెండర్ అయిపోతావు. రెండు చేతులెత్తి ఎందుకు ప్రార్థన చేయాలంటే, ప్రార్థనలో చేతులు ఎత్తడం వల్ల దేవుడు మనకు సంపూర్ణ విజయం ఇస్తాడు. ప్రార్థనలో మనము చేతులు ఎత్తటం వల్ల దేవుడు మనకు సంపూర్ణమైన విజయాన్ని ఇస్తాడు. విశ్వాసంతో చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన జీవితాన్ని ప్రశాంతతనిస్తాడు. అంటే రెండు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా విశ్వాసాన్ని ఇస్తాడు, ప్రశాంతత ఇస్తాడు. అనుకునేది అనుకున్నట్టుగా నెరవేర్చగలడానికి గల కారణము రెండు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా. అలాగా నువ్వు ప్రభు సందులో రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఉన్నతమైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ప్రభు ఇట్టి మాటల్ని దీవించి ఆస్తించునుగాక. ప్రార్థన చేద్దాం. మరి ప్రభువానికి స్తోత్రం. అనేక కష్టాలు, ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని సమస్యల నుంచి, బలహీనత నుంచి, ఆటంకాల నుంచి తప్పించి ప్రతి ఒక్క బిడ్డని పేరున మీరు దీవించి నూరంతల ఆశీర్వాదంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.